వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనతో పాటు రామ్మెట్టు గారు ఉన్నారు, లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఆయన 12 years నుంచి కూడా కెరీర్కి సంబంధించి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంతోమంది స్టూడెంట్స్కి గైడెన్స్ ఇచ్చారు. అలాగే రిలేషన్షిప్లో వచ్చే సమస్యలకి కూడా ఆయన ఎన్నో సమస్యలకి ఆయన పరిష్కారం చూపించారు. ప్రజెంట్ ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ పై పెద్ద వివాదం జరుగుతోంది. సో కాస్టింగ్ కౌచ్ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉందా? చిరంజీవి గారు అంటే ఒక ఇంటెన్షన్తో మాట్లాడారు. ఆయన ఏంటి అంటే స్ట్రాంగ్గా ఉండి కాస్టింగ్ కౌచ్కి భయపడొద్దు అన్నట్లుగా చిరంజీవి గారు మాట్లాడారు. దానికి ఒక సింగర్ రెస్పాండ్ అయ్యారనమాట. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదా అన్నట్టు ఆవిడ మాట్లాడారు. ఎనీవే ఇది మాత్రం పెద్ద రచ్చ అవుతుంది. అసలు ఈ కాస్టింగ్ కౌచ్ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకే లోనే ఉందా, ఎక్కడా లేదా? దీనిపై మాట్లాడదాం రామ్మెట్టు గారితో. హలో అండి. హాయ్ అండి. ఇప్పుడు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. అయితే ముఖ్యంగా ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ వివాదం నడుస్తోంది. అంటే నిజంగానే ఇది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉందా? చిరంజీవి గారు కరెక్ట్గానే అన్నారు. అంటే మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి, ఇలాంటి ఇబ్బందులు ఎక్కడైనా ఉన్నా కానీ ఫేస్ చేయండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి, మీరు ధైర్యంగా ఉంటే ఇది ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అన్నట్టుగా ఆయన అన్నారు. కానీ మళ్ళీ ఇది ఒక పెద్ద వివాదం. సో దీనిపై మీరేమంటారు? చిరంజీవి గారు చెప్పిన ఉద్దేశం ఇన్ఫ్యాక్ట్ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చెప్పారండి. ఆయన చెప్పింది ఏంటంటే విమెన్ని మోటివేట్ చేయడానికి, అంటే ఈ ఇండస్ట్రీలోకి మీరు రావడానికి భయపడకండి చాలా. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పేరు ఉంది, లైక్ యూనో ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళాలన్నా, ఆఫర్స్ రావాలన్నా మనకి కాస్టింగ్ కౌచ్ అనేది ఒక పెద్ద యూనో అడ్డంకు. సో ఇది ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఫేస్, యూ హ్యావ్ టు గో త్రూ ఇట్ అనేసి ఒక నెగటివ్ యునో ఫినామినా అనేది ఇట్ ఈస్ దేర్. సో ఇప్పుడు చిరంజీవి గారు చెప్పింది ఏంటంటే ఇలా కాస్టింగ్ కౌచ్కి మీరు భయపడి ఆగిపోకండి, మీరు ధైర్యంగా ఉండి మీరు ముందుకెళ్ళండి, మీరు యూ కెన్ లుక్అవుట్ ఫర్ ఆఫర్స్ అండ్ ఆల్, మీరు కరెక్ట్గా మీరు టాలెంటెడ్ ఉన్నారంటే మీకు ఆఫర్స్ వస్తాయి అనే దీంతో చెప్పారు ఆయన. అయితే కొందరు ఏంటంటే కొందరు సింగర్స్ అలా ఎలా అంటారు కాస్టింగ్ కౌచ్ లేదు అని అలా ఎలా అంటారు అనే క్వశ్చన్స్ వస్తున్నాయి అక్కడ. సో బేసిక్గా టెల్ వన్ థింగ్ అండి, ఇక్కడ ఇది ఒక రంగుల ప్రపంచం కాబట్టి చాలామంది ఏంటంటే ఈ కాస్టింగ్ కౌచ్ ఇదంతా దీనికి బాగా హైలైట్ అవుతుంది, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి అసోసియేట్ అవుతుంది. బట్ మీరు ఏ ఇండస్ట్రీ అన్నా తీసుకోండి, టేక్ ఇట్ ఎనీ ఇండస్ట్రీ, అది సాఫ్ట్వేర్ కావచ్చు, మెడికల్ కావచ్చు, మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఇది ఖచ్చితంగా అవుతూ ఉంటుంది అనమాట. లైక్ యూనో ఆస్కింగ్ ఫర్ ఫేవర్స్ బేసిక్గా. సో ఆస్కింగ్ ఫర్ ఫేవర్స్ అనేది ఖచ్చితంగా అవుతూ ఉంటుంది. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఈ టాప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళతోటి కొంచెం చనువుగా ఉండి, రైట్, సో ఫేవర్స్ వాళ్ళు ఫేవర్స్ అడుగుతూ ఉంటారు, వీళ్ళు ఫేవర్స్ ఇస్తూ ఉంటారు, ప్రమోషన్స్కి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో అది ఫిల్మ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లేదా, అట్లా యూ టేక్ మెడికల్ ఇండస్ట్రీ, సో అట్లా యూ టేక్ ఎనీ ఇండస్ట్రీ, ఖచ్చితంగా ఈ ఆస్కింగ్ ఫర్ ఫేవర్స్ ఆర్ గివింగ్ ఫేవర్స్ అనేది ఇట్ ఎగ్జిస్ట్స్. ఉన్నాయి కదా అని భయపడి ఇంట్లో కూర్చుంటే ఎక్కడ ప్రోగ్రెస్ ఉంటుంది ఉమెన్కి, రైట్? సో ఇక్కడ వన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, ఎవరో ఫేవర్ అడుగుతున్నారు, వాళ్ళు అడిగారు కదా అని ఇండస్ట్రీ మొత్తాన్ని మీరు నెగటివ్ మార్క్ చేస్తున్నారు అని అంటే అది కరెక్ట్ కాదు. అడిగే వాళ్ళు అడుగుతారు, మీరు దాన్ని ఎట్లా ఎదుర్కొంటున్నారు, రైట్? బికాస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఫోర్స్ యూ. వాళ్ళేం రేప్ చేయట్లేదు మిమ్మల్ని, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఏ ఫేవర్, రైట్? దాన్ని మీరు ఎట్లా స్మార్ట్గా ఎదుర్కొంటున్నారు, ఎట్లా యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఓవర్కమ్ ఇట్. బికాస్ ఇప్పుడు చాలా మంది ఉంటారండి, లైక్ ఐ కెన్ నేమ్ సమ్ పీపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే, వాళ్ళు దే ఆర్ 100% against casting couch and they are extremely successful. Let's take Sai Pallavi. ఇప్పుడు సాయి పల్లవి తను ఇప్పుడు సాయి పల్లవి అంటే ఇట్ ఈస్ లైక్ ఎ గ్లోబల్ ఫిగర్, ఇప్పుడు చాలా మందికి తెలుసు, రైట్? సో ప్యూర్లీ బికాస్ ఆఫ్ అవర్ టాలెంట్ షీ రీచ్ ది హైట్స్, రైట్? సో వాట్ ఐ మీన్ టు సే హియర్ ఇస్, అండ్ అలా అనేసి సాయి పల్లవిని ఎవరు అడగలేదా అంటే ఖచ్చితంగా అడుగుంటారు, చాలా మంది అడుగుంటారు, రైట్? సో బేసిక్గా అడిగే వాళ్ళు అడుగుతారు, హౌ టు హ్యాండిల్ దాట్, హౌ టు డినై, హౌ టు షోకేస్ యువర్ టాలెంట్, ఇవిటి మీద మనం ఫోకస్ చేసాం అనుకోండి, అప్పుడు వీ కెన్ ప్రోగ్రెస్ ఇన్ అవర్ లైఫ్స్. అది ఏ ఇండస్ట్రీ అన్నా కానివ్వండి. అదేదో ఫేవర్లు అడుగుతారు లేకపోతే ఇట్లాంటి అన్నిటికీ భయపడ్డారు అనుకోండి, మీరు ఏ ఇండస్ట్రీలో కూడా ఫ్లరిష్ కాలేరు. అయితే నేను ఇంకొక సెకండ్ సైడ్ చెప్తానండి. అంటే చాలా మందికి తెలిసిన వన్ సైడ్ ఏంటిది అని అంటే,
సినిమాలల్లో రోల్స్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఇట్లా ఫేవర్ అడుగుతారు. జనరల్గా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్ళు ఫేవర్స్ అడుగుతారు, వాళ్ళకి ఫేవర్ చేస్తేనే మనకి రోల్స్ వస్తాయి అనే ఒక టాక్ ఉంది కదా. చాలా మందికి తెలియని ఒక ఫినామినా చెప్తాను నేను ఇప్పుడు, విచ్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. అండ్ ఇది కూడా అన్ని ఇండస్ట్రీస్లో ఉంటాయి, జస్ట్ నాట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫేవర్స్ అడిగే వాళ్ళు పక్కన పెట్టేస్తే, ఫేవర్స్ నేను ఇస్తా, నాగా నేను వెళ్ళి డైరెక్టర్స్కో ప్రొడ్యూసర్స్కో లేకపోతే యూనో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పైన ఉన్న లెవెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐ కెన్ గివ్ ఫేవర్స్, నాకు రోల్ ఇవ్వండి లేకపోతే నాకు ప్రమోషన్ ఇవ్వండి అనే ఫినామినా ఇంకా ఇంటెన్స్గా జరుగుతుంది. అంటే అడిగేటోళ్ళు ఉన్నారు అఫ్ కోర్స్, అడగకుండానే నేను ఫేవర్ ఇస్తా అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో సి దిస్ ఈస్ ఆల్ దేర్ ఇన్ ఆల్ ది ఇండస్ట్రీస్. సో దీన్ని పట్టుకొని నేను ఇండస్ట్రీకి వెళ్ళను, లేకపోతే మీరు అట్లా అంటారు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు అని అంటే, ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించాల్సింది ఏంటిది అని అంటే ఇవే. ఇట్లా ఎవరినైనా ఫేవర్స్ అడిగినప్పుడు హౌ టు హ్యాండిల్ సచ్ సిచ్యువేషన్స్, రైట్, అది నేర్పించామనుకోండి వాళ్ళు కూడా ఏంటంటే, ఆర్ ఎనీబడి ఫర్ దాట్ మ్యాటర్, పిల్లలనే కాదు ఎవరైనా సరే నేర్చుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఫేవర్స్ అడిగినప్పుడు సాఫ్ట్గా ఎట్లా డినై చేయాలి. దే ఆర్ నాట్ గోయింగ్ టు, ఎప్పుడు కూడా వాళ్ళు ఫోర్స్ చేయరు, రైట్. ఎవరన్నా సరే ఫేవర్ అడగడం వరకే అడుగుతారు. దాన్ని ఎట్లా నెగేట్ చేయాలి, ఎట్లా డినై చేయాలి, వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ కెన్ యూ టేక్ ఇఫ్ ఇట్ గోస్ లిటిల్ ఇంటెన్స్. కొంచెం ఇంటెన్సిటీ పెరిగింది అని అంటే కనుక మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు, మీరు మీ సెల్ఫ్ ప్రొటెక్షన్కి ఏం చేసుకోవచ్చు, ఇట్లాంటి వాటి మీద మీరు అవగాహన పెంచుకొని మీరు కనుక ఇండస్ట్రీలో కానివ్వండి లేకపోతే ఇన్ఫ్యాక్ట్ ఏ ఇండస్ట్రీలో అన్నా సరే, వెన్ యూ మూవ్ ఫార్వర్డ్ దట్ ఈస్ వెన్ యుల్ బి సక్సెస్ఫుల్. నేను వీటికి భయపడిపోయి ఆగిపోయాను అంటే కనుక ఇంకా యుల్ బి దేర్, అంతే, దెర్ ఇస్ నో ప్రోగ్రెస్. సో దిస్ ఇస్ వాట్ ఈవెన్ మేబీ చిరంజీవి గారు కూడా అదే కన్వే చేస్తుంటారు, దట్ భయపడకండి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మీరు స్ట్రాంగ్గా ఉండి మీరు ముందుకెళ్ళారు అని అంటే ఆబ్వియస్లీ మీరు సక్సెస్ఫుల్ అవుతారని మేబీ ఇదే ఇంటెన్షన్తో చెప్పుంటారు. దాన్ని నెగటివ్గా తీసుకొని ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పర్సెప్షన్. ఇప్పుడు మనం మాట్లాడుకుంది కూడా మేబీ దీన్ని మీరు పాజిటివ్ వ్యూలో చూసుకుంటే పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్ ఓకే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అని, ప్రాక్టికల్గా చూసుకుంటే కనుక. సో నెగటివ్గా చూస్తే ఆబ్వియస్లీ నెగటివిటీ కనిపిస్తుంది. సో ఆయన చెప్పింది కూడా ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తోటే, దాన్ని పాజిటివ్గా చూసుకుంటే గుడ్ ఫర్ ఎవ్రీ వన్, దే విల్ అండర్స్టాండ్ అండ్ ప్రోగ్రెస్. దాంట్లో కూడా నెగటివ్ ఎత్తుకుంటూ కూర్చున్నారంటే ఇంకా నోబడీ కెన్ హెల్ప్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. ఓకే, అంటే కొంతమంది ఇంటెన్షన్ ఏంటి అంటే అసలు అడిగే ధైర్యం కూడా చేయొద్దు అని. కొంతమంది అదే మీరు ఫేవర్లు చేయడానికి రెడీగా ఉన్నారు, కొంతమంది ఏమో ఫేవర్లు అడుగుతూ ఉన్నారు కదా. సో కొంతమంది ఎలా ఉంటారు అంటే అట్లా అడగడం కూడా తప్పే అని దానిపైన ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటివి అనేది ముందు ముందు నెక్స్ట్ వాళ్ళకి ఇంకా ఇది ఇట్లాగే కంటిన్యూ అవ్వద్దు అని. సో వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఇక్కడ అసలు లాట్ ఆఫ్ పీపుల్ దే ఫైట్, మీరు అన్నట్టే ఇట్లా ఫేవర్స్ అడుగుతూ ఉంటారు, అడగడమే తప్పు అనేసి అంటూ ఉంటారు. సో ఇక్కడ జనరలీ ఏంటంటే మెనీ అ టైమ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో కూడా చూసుకుంటే కనుక బిఫోర్ రిలేషన్ స్టార్ట్ దే హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దర్ వ్యూస్ అండ్ థాట్స్ కదా. సో ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ వ్యూస్ ఆర్ థాట్స్. సో అడిగే వాళ్ళు అడుగుతారు, మీరు దాన్ని కూడా తప్పుబట్టి దాన్ని కూడా ఫైట్ చేస్తా అన్నారంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంకా బెటర్ ఇష్యూస్ ఉన్నాయి టు ఫైట్ ఫర్. సో బికాజ్ వాళ్ళు జస్ట్ అడిగారు అంతే. ఆ అడిగేటప్పుడు రూడ్గా అడిగినా లేకపోతే ఒక వేరే లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీతో అడిగినా కూడా అప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి, ఒప్పుకుంటాను నేను. బట్ జనరల్గా అడగడం ఏంటంటే వెరీ సాఫ్ట్గా అడుగుతారు అనమాట, వాళ్ళు కూడా చాలా సాఫ్ట్గా అడుగుతారు. ఇలా సాఫ్ట్గా అడిగింది కూడా నేను పట్టించుకొని దాన్ని నేను ఇంటెన్సిఫై చేసి అట్లెట్లా అడుగుతావు నువ్వు అని రచ్చ చేసే కంటే కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు డినై సాఫ్ట్లీ. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంత రచ్చ చేసిన తర్వాత ఆబ్వియస్లీ దే విల్ నాట్ బి ఎనీ ప్రూఫ్ యాజ్ సచ్. సో ఇప్పుడు మీరు అంతా ఇచ్చేసినాక అండ్ జనాలు అసలు అడగకుండా ఉండాలి అని అంటే ట్రస్ట్ మీ, ఈ పాటికి అసలు క్రైమ్ జీరో అయిపోవాలి. ఎంతో మంది నరుక్కుంటున్నారు రోడ్ల మీద, వాళ్ళకి శిక్షలు కూడా ఇస్తున్నారు. అలానే నరకడం ఆగిపోయిందా అంటే లేదు, రైట్. రాబరీ అవుతుంది, థెఫ్ట్ అవుతున్నాయి, వీళ్ళందరినీ జైల్లో వేస్తున్నారు, శిక్షిస్తున్నారు. ఆగిపోయిందా? ఆగలేదు. ఇది కూడా అంతే. మీరు కాస్టింగ్ కౌచ్ గురించి ఎవరైతే ఫేవర్స్ అడుగుతున్నారు కదా అని వాళ్ళ మీద మీరు యాక్షన్స్ తీసుకుంటారేమో, తీసుకున్నంత మాత్రాన ఈ మొత్తం ఫినామినా న్యూట్రలైజ్ అయిపోతుంది. ఎవ్వరు అసలు అడగను కూడా అడగరు అని అంటే యువర్ ఇన్ ఎ రాంగ్ నోషన్. అడిగేటోళ్ళు అడుగుతూనే ఉంటారు. కాబట్టి మనం ఏంటంటే దాన్ని ప్రాక్టికల్గా ఆలోచించి ఎట్లా హ్యాండిల్ చేయాలి సాఫ్ట్గా అని దాన్ని అక్కడికి వదిలేసేయాలి. అనవసరమైన పెంట్ ఎందుకు మనకి, రైట్. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ అడగడమే తప్పు, అట్లా అడగకుండా చేయాలి, ఫుల్ స్ట్రిక్ట్ రూల్స్ రావాలి అంటే ఎంత స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినా ఇవి మారవు. మన సొసైటీలో ఎన్నో స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, మారినాయా? లేదు.
సో వీ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఇది న్యూట్రలైజ్ అవుతుంది, ఎవ్వరు అసలు ఫేవర్స్ అడగరు, ఫేవర్స్ ఇవ్వరు అంటే ఇట్ డజంట్ వర్క్ అవుట్ దాట్ వే. సో లెట్స్ బీ ప్రాక్టికల్ ఇన్ దిస్ టర్మ్స్ అండ్ ది బెస్ట్ దట్ వీ కెన్ డూ ఇస్ నో హౌ టు రెస్పాండ్. సో చాలా మంది వాళ్ళు ఏమైనా వర్క్ చేసినప్పుడు అంటే జెన్యూన్ ఫీడ్బ్యాక్ కోరుకుంటారు. ఒకవేళ వాళ్ళలో అది అంటే తప్పులు చేసి ఉండొచ్చు, ఆ వర్క్ పరంగా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, కానీ బాగా చేసి ఉండొచ్చు. కానీ ఆ ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు కొన్ని మనం డైరెక్ట్గా చెప్పలేకపోతాం. ఒకవేళ మిస్టేక్స్ ఉన్నాయనుకో చెప్పలేకపోతాం. అండ్ కాంప్లిమెంట్స్ కూడా చాలా మంది జెన్యూన్గా ఇవ్వడానికి ఇష్టపడరు. ఏదో బాగుంది అన్నట్టు అంటారు. అసలు జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఇవ్వాలి? ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది ఇట్స్ అన్ ఆర్ట్. యాక్చువల్గా చాలామంది ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్ సరిగ్గా ఇవ్వడం రాక వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల ఎంత నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది అనేది అసలు గ్రహించలేరు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళు మొహమాటానికి పోయి కొన్ని చెప్పరు మనకి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఏదైనా అడిగినా కూడా వన్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మన ఇంటికి ఎవరన్నా లంచ్కి కానీ డిన్నర్ కానీ వచ్చారనుకోండి, కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటిదంటే భోజనాలు ఎలా ఉన్నాయని అడుగుతారు ఒక క్వశ్చన్. అడగంగానే ఎవరన్నా సరే ఇప్పుడు దాకా ఓకే ఓకే ఉంది అని ఎవరు చెప్పలేదు ఇప్పుడు దాకా, రైట్? ఏదన్నా సరే బాగుంది అంటే ఎలా ఉన్నా సరే బాగుంది అని చెప్తారు తప్ప దే డోంట్ గివ్ అ ఫీడ్బ్యాక్, ది ప్రాపర్ ఫీడ్బ్యాక్. సో ఇక్కడ ఏంటంటే బాగుంది అని చెప్పడం అఫ్ కోర్స్ ఇట్స్ అ కర్టసీ బికాస్ మనల్ని వాళ్ళు పిలిచారు, మనం వెళ్ళి తిన్నాము, సో ఆబ్వియస్లీ బాగుంది అని చెప్తున్నాం మనం ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే అలా చెప్పినప్పుడు జనరలీ బాగుంది అన్నప్పుడు దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఓకే దిస్ ఇస్ నైస్ అండ్ దే స్టార్ట్ బిల్డింగ్ డ్రీమ్స్. అంటే రేపు పొద్దున నేను బిగ్గెస్ట్ కుకింగ్ అందరు బాగుంది అంటున్నారు కదా, నేను కుకింగ్ సైడ్ వెళ్ళిపోవచ్చు అని దే విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ దోస్ థింగ్స్, ప్లాన్ ఫర్ సంథింగ్ దట్ దే ఆర్ నాట్ గుడ్ అట్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసులో మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అని అంటే అసలు ఫీడ్బ్యాక్ ఎవరిని అడగాలి అనేది కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంటికి వచ్చిన గెస్ట్లని నువ్వు అడిగావు ఫీడ్బ్యాక్ అని అంటే ఆబ్వియస్గా అక్కడి నుంచి వచ్చే రెస్పాన్స్ ఈస్ నాట్ రిలయబుల్ బికాజ్ వాళ్ళు కర్టసీస్ ఎక్కి చెప్తారు బాగుంది అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగాల్సిన వాళ్ళని మాత్రమే అడగాలి. ఎవరిని పడితే వాళ్ళని ఫీడ్బ్యాక్ అడిగారు అంటే దట్స్ నాట్ కరెక్ట్. ఐ మీన్ రిలయబుల్ ఫీడ్బ్యాక్ రాదు మనకి. ఇంట్లో వాళ్ళని అడిగామనుకోండి అట్లీస్ట్ వాళ్ళు చెప్తారు, అరే దీంట్లో కొంచెం ఉప్పు ఎక్కువైంది, లేకపోతే దీంట్లో కొంచెం కారం ఎక్కువైంది, ఇవి ఇంకా కొంచెం బెటర్గా చేయొచ్చు అని అట్లీస్ట్ ఒక జెన్యున్ ఫీడ్బ్యాక్ వస్తుంది మనకు అక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం కంటే కూడా ఎవరిని ఫీడ్బ్యాక్ అడగాలనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో రైట్ పీపుల్ని అడగాలి, రైట్? అడిగారు, సో మనం ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు వన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఏంటంటే మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ షుడ్ బి కన్స్ట్రక్టివ్, ఇట్ షుడ్ నెవర్ బి డిస్ట్రక్టివ్. అంటే కొన్నిసార్లు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే అవతల వాళ్ళు మరీ హర్ట్ అయిపోతారనమాట. సో అలా హర్ట్ అయిపోయే విధంగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, బికాస్ అది వాళ్ళ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. అలా కాకుండా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్ నథింగ్ బట్ నేను ఇచ్చే ఫీడ్బ్యాక్లో మీలో ఉన్న షార్ట్ ఫాల్స్ ఏంటో చెప్తాను, బట్ అది ఏ విధంగా చెప్తానంటే అవిటిని మీరు డెవలప్ చేసుకోవాలి అనే థాట్స్ మీలో వచ్చేలాగా నేను చెప్తాను. అంతేగాని మీలో షార్ట్ ఫాల్స్ని చూపించి సో నువ్వు దీనికి పనికిరావు అనే ఒక కంక్లూజన్కి తీసుకురావద్దు వాళ్ళని. నువ్వు ఇవి డెవలప్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పేటట్టు ఉండాలన్నమాట. సో మన ఫీడ్బ్యాక్ ఎప్పుడన్నా సరే కన్స్ట్రక్టివ్గా ఉండాలి తప్ప ఇట్ షుడ్ నెవర్ బి డిస్ట్రక్టివ్. అదొకటి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. కొందరు ఏంటంటే నాకు అబద్ధాలు చెప్పడం రాదు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తాను అని అంటారు. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం మేబీ అది గొప్ప అని నువ్వు అనుకుంటున్నావు, కొన్ని సందర్భాలలో అది హెల్ప్ అవుతుంది, వర్క్ అవుతుంది తప్ప అన్నిట్లో అది వర్కౌట్ కాదు. సో సటిల్ వేలో చెప్పే ఒక ఇది తీరు అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్వన్ ఒక షర్ట్ వేసుకొని వచ్చారు, షర్ట్ వేసుకొని వచ్చి ఈ షర్ట్ ఎలా ఉంది లేకపోతే ఈ డ్రెస్ ఎలా ఉంది నాకు అని అడిగారు అనుకోండి, చెత్తలాగుంది అన్నాను అనుకో నేను. నిజంగానే చెత్తలాగుంది, రైట్? చెత్తలాగా ఉంది అని నేను చెప్పినప్పుడు అవతల హర్ట్ అయిపోతాను. అలా కాకుండా ఇది ఓకే కానీ నిన్న నువ్వు వేసుకున్న షర్ట్ చాలా బాగుంది తెలుసా అని అన్నాను అనుకోండి, ఆర్ ఆ రోజు పార్టీకి వేసుకున్నది చూడు అది చాలా బాగుంది, దాన్ని మ్యాచ్ చేయట్లేదు ఇది అన్నట్టు నేను చెప్పాను అనుకోండి, దే విల్ అండర్స్టాండ్ ఐఎమ్ స్టిల్ టెల్లింగ్ దట్ ఇది అంత బాగాలేదు అనేసి. కానీ చెప్పే విధానం మారుతుంది చూడండి. సో అలా ఏంటంటే ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు అది ఒక కన్స్ట్రక్టివ్ అండ్ వెరీ సాఫ్ట్ ఫీడ్బ్యాక్ లాగా ఉండాలి తప్ప ఇట్ షుడ్ నాట్ బ్లో ది అదర్ పర్సన్ అనమాట. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి, జనరల్గా ఒక పర్సన్ ఎవరన్నా సరే రెగ్యులర్గా మనము ఫీడ్బ్యాక్ని ఎక్కువ శాతం ఒక పర్సన్ని అప్రోచ్ అవుతూ ఉంటాం. కుడ్ బి అవర్ పార్ట్నర్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు.
రెగ్యులర్గా వాళ్ళు మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు ఆర్ మనం ఎవరికైనా ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు ఒక మిస్టేక్ ఏం జరుగుతుంది అని అంటే, మనం ఏదన్నా మిస్టేక్ చేసాం అనుకోండి, మనం మిస్టేక్ చేసినప్పుడు మనకి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో అది చాలా డీటెయిల్డ్గా ఉంటుంది అనమాట. రైట్? సో నువ్వు ఈ తప్పు చేసావు, ఇది ఎందుకు ఇట్లా అయిందంటే దీనివల్ల అయింది, నీకు అప్పుడు చెప్పాను ఇది చేయొద్దు అనేసి, కానీ నువ్వు అది చేసావు, అది చేయడం వల్ల ఇదైంది, దానివల్ల ఇదైంది అనుకుంటా ఫుల్ డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం మనం ఎప్పుడు నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయినప్పుడు. కానీ ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు అన్ని డీటెయిల్స్ ఇస్తామా మనం అంటే లేదు, ఇయ్యం. వీ విల్ సింప్లీ గివ్ అ వెరీ షార్ట్ ఫీడ్బ్యాక్. అది చాలా మంది చేసే మిస్టేక్. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్ మనం మోటివేట్ చేయాలనుకున్నా, లేకపోతే వాళ్ళలో కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయాలనుకున్నా, మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనుకోండి, కొంచెం డీటెయిల్గా ఇవ్వండి. నెగటివ్ ఫీడ్బ్యాక్ అనుకోండి, ఇవ్వండి బట్ కొంచెం షార్ట్ అండ్ చేసి ఇవ్వండి. ప్రొలాంగ్ చేసి దాన్ని డీటెయిల్గా ఇట్లా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ది అదర్ పర్సన్స్ కాన్ఫిడెన్స్ అనేది ఇట్ విల్ బిల్డప్. అండ్ ఈ టెక్నిక్ ఏదైతే నేను చెప్పాను చూడండి, ఇది పాజిటివ్ని కొంచెం ఎలాబరేట్ చేయాలి, నెగిటివ్ని తగ్గించి చెప్పాలనేసి, రిలేషన్షిప్స్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది. సో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ జనరల్గా ఏంటంటే ఆర్ లవర్స్ తీసుకున్నా కూడా వాళ్ళకి రెగ్యులర్గా ఒకరి గురించి ఒకరు ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ ఈ విధంగా మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు అని అంటే యువర్ రిలేషన్షిప్ ఆల్సో విల్ బీ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అనమాట. సో ఈ గొడవలు రావటము లేకపోతే ఆ బాండ్ బ్రేక్ అవ్వడం ఇలాంటివన్నీ జరగవు. సో దిస్ టెక్నిక్ ఈస్ ది బెస్ట్. ఓకే, ఇంకొకటి ఎదుటి పర్సన్ అండర్స్టాండింగ్ వేని బట్టి, అంటే ఆ పర్సన్ ఇప్పుడు మీకు ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది, ఇంకొకరికి ఇంకొకలా ఉంటుంది. సో మీరు నన్ను అడిగినప్పుడు మీ మెంటాలిటీకి తగ్గట్టుగా మీరు అంటే ఎంత హర్ట్ అవుతారు అది నాకు తెలుసు కాబట్టి మీకు ఒకలాగా ఇస్తాను. అది నాకు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, ఇంకా బెస్టీ ఫ్రెండ్ ఉంది, ఇంకా తనకు ఒకలాగా ఇస్తాను. సో ఇలా కూడా ఉంటారు. ఎంతవరకు చెప్పగలను అంతవరకు లిమిటెడ్గా మీతో చెప్తాను నేను. సో నాలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి దట్ ఈస్ వాట్, అందుకనే ఐ టోల్డ్ దట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడ్బ్యాక్ ఎవరిని అడగాలో తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో బాండ్ ఎక్కువ లేదు, మొహమాటాలు ఉన్నాయి అన్నప్పుడు అసలు నేను మిమ్మల్ని ఫీడ్బ్యాక్ అడగద్దు. ఐఎమ్ నాట్ సపోజ్ టు ఆస్క్ యూ. నాకు ఫీడ్బ్యాక్ ఎక్కడి నుంచి ప్రాపర్ గా వస్తుంది అని తెలుసో వాళ్ళని మాత్రమే నేను అడగాలి తప్ప, ఇలా మొహమాటాలు ఉన్నాయి మధ్యలో అని అనుకోండి, ఖచ్చితంగా ది ప్రాపర్ ఫీడ్బ్యాక్ రాదు, లేదా వచ్చినా కూడా అదే పై పైన వస్తుంది తప్ప మనకి యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ జెన్యున్ ఫీడ్బ్యాక్ రావడం అనేది చాలా కష్టం అనమాట. సో మనం కూడా ఏంటంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇప్పుడు సందర్భం ఏంటి, ఆ సందర్భంలో కొన్ని సార్లు ఏంటంటే మనం అడగకుండానే ఫీడ్బ్యాక్ కొందరు ఇస్తూ ఉంటారు. సో అలాంటి ఫీడ్బ్యాక్స్ ని మనము వీ డోంట్ హ్యావ్ టు టేక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాజ్ ఐ జస్ట్ టోల్డ్ యూ లైక్ లంచ్ అప్పుడు మనం అడగాల్సిన అవసరం లేదు లైక్ ఎలా ఉంది అనేసి. కొందరు ఏంటంటే తినేటప్పుడే బై డిఫాల్ట్ కర్టిసీ సెక్స్ వంటలు చాలా బాగా వచ్చాయండి వాళ్ళ అంటారు. డోంట్ టేక్ దాట్, ఎందుకంటే మనకి మొహమాటాలు ఉన్నాయి ఇక్కడ. అలా కాకుండా మీ ఓన్ సిబ్లింగ్స్ ని అడగండి, లేదంటే పేరెంట్స్ అడగండి, ఎవరినన్నా అడిగి జెన్యున్ గా చెప్పండి నాకు ఎలా ఉంది, బికాస్ నేను దానికి తగ్గట్టు కరెక్షన్ చేసుకుందాం అనుకుంటున్నాను అనే మాట కూడా వచ్చి చెప్పేశారు అనుకోండి, యూ విల్ గెట్ అ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అనమాట. సో అలా మీరు అన్నట్టు ఎవరితో పడితే వాళ్ళతో ఫీడ్బ్యాక్ అడిగితే ఇలా మొహమాటాలు వీటి వల్ల ఏమవుతుంది అని అంటే లిమిటెడ్ ఫీడ్బ్యాక్ రావచ్చు. బట్ ప్రాపర్ ఫీడ్బ్యాక్ రావాలి అని అంటే యూ షుడ్ నో హూ టు ఆస్క్ అనేది. కరెక్ట్, నైస్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.